హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మీ ముందైతే ఒక మంచి స్టోరీని మీ ముందుకు తీసుకొచ్చా. ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలి అంటే రెయిన్బో టేల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న గ్రామంలో రేణు అనే పాప ఉండేది. ఆమెకు పువ్వులంటే చాలా ఇష్టం. ప్రతి ఉదయం ఆమె తోటలోకి వెళ్ళి తాజా పువ్వులు ఏరి వాటితో మాలలు తయారు చేసేది. ఒకరోజు ఆమె తోటలో కొన్ని కొత్త పువ్వులు పుట్టాయి. వాసన ఉన్నవి, రంగులవి. అవి చాలా ప్రత్యేకంగా కనిపించాయి. రేణు వాటిని మాలగా చేసి ఊరిలో అమ్మాలని నిర్ణయించింది. అమ్మకానికి వెళ్ళిన రేణు దగ్గరకు ఒక పేద అమ్మాయి వచ్చి అడిగింది, అక్క, నాకు ఆ పువ్వుల మాల కావాలి, కానీ నా దగ్గర డబ్బు లేదు. నేను ఒక్కసారి నా అమ్మాయికి ఇచ్చి మళ్ళీ తీసుకొస్తాను. రేణుకు ఆ అమ్మాయి మాటలు నమ్మకంగా అనిపించాయి. కానీ తను కాసేపు ఆలోచించి తన మనసు వినింది. తీసుకుపో అమ్మా, నీకు ఈ పువ్వుల వాసన అవసరం, నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పింది. అదే రోజున రేణు మాలలో అమ్మకుండా ఇంటికి వచ్చింది. కానీ ఆమె మనసు ఎంతో తేలికపడింది. కొన్ని రోజులకి ఆ అమ్మాయి తిరిగి వచ్చి నవ్వుతూ, ఇదిగో అక్క, నీ పువ్వుల కోసం నేను ఇచ్చే ధన్యవాదం అంటూ చిన్న బుట్టలో తేనె తీసుకొచ్చింది. ఆ తేనె రేణు అమ్మిన మాలల కన్నా ఎక్కువ ధర పలికింది. కానీ దానికంటే ముఖ్యమైనది ఆమెకు వచ్చిన మనసు నిండిన సంతృప్తి. సో దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మంచితనానికి ప్రతిఫలంగా మనకు ఆశించిన ఆనందం లభిస్తుంది. నమ్మకాన్ని పెట్టడం కూడా ఓ దానం. సో ఇలాంటి మంచి స్టోరీస్ కావాలి అనుకుంటే రెయిన్బో టేల్స్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.